మునక్కాయ కూర చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటాలు, మునక్కాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, కారం, నూనె, ధనియాలు, ఎల్లిగడ్డ. ఇవి మునక్కాయ టమాటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం. దీంట్లో ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపితే పోపు దినుసులు అవుతుంది. ఇవన్నీ కలిపి నూనె కొంచెం వేడవగానే వేసేయాలి. గరిట తీసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇది కొంచెం గోల్డ్ బ్రౌనిష్ కలర్ కావాలి. ఇలా ఉన్నాయి కదా, కొంచెం కలర్ కావాలి. పచ్చిమిరపకాయలు అవి కొంచెం వేగాక మునక్కాయలు మనం ముందుగా వేసుకునేవన్నీ వేయాలి. తర్వాత మునక్కాయలు మునక్కాయలు వేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఉప్పు వేసుకోవాలి తగిన, అంటే ఇలా ఒకసారి కలుపుకొని మూత పట్టేస్తే టమాటాలో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది. ఉప్పుకి ప్లస్ ఈ టమాటా నీళ్ళకి మునక్కాయలు మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత తీసి చూస్తున్నాను. చూస్తే పైన మొత్తం ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. టమాటాలోంచి వచ్చిన నీళ్ళు మొత్తం మంచిగా పట్టేసింది మునక్కాయలకి. పసుపు వేసుకున్నాం కదా, తర్వాత కారం వేసుకుందాం. ఇది 2 స్పూన్లు. మేము కారం ఎక్కువ తింటాం. కారం వేసుకున్నాం కదా, కలుపుకున్నాక మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసాక మసాలా నూరుకుందాం.
మసాలాలోకి ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు వేసాము. మొత్తం మెత్తగా నూరుకున్నాం. ధనియాలు మొత్తం నూరేసుకున్నాము మెత్తగా. వెల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకుంటాం. మెత్తగా నూరేసుకున్నాక చిన్న బౌల్లో ఇంతకుముందు కారం వేసాం కదా, 2 నిమిషాలు అయ్యాక చూస్తే మొత్తం ఆయిల్ అంతా పైకి తేలింది. ఇది ఒకసారి కలిపెట్టుకొని మనం నూరుకున్న మసాలాని వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. మసాలా వేసాక ఒకసారి మూత పెట్టుకొని పచ్చివాసన పోవాలి కదా, అందుకు మూత పెట్టేసి ఇందాక మసాలా వేసుకున్నాను కదా, ఇప్పుడు ఒకసారి చూసుకొని ఒకసారి కలుపుతున్నాను. కలుపుకొని కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటాం. కొత్తిమీర వేసుకొని పెట్టేసి బంద్ చేసుకోండి.